హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారా, మార్నింగ్ అన్నీ రెడీ అయిపోతున్నాయి ఫాస్ట్గా. సో తోటకూర ఫ్రై అయితే చేస్తున్నానండి ఈరోజు. ఒకవైపు టీ, రైస్, మిగిలిన పాలు వేడి చేశాను. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసి ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువ కర్రీ అవ్వాలంటే ఉల్లిపాయ అయినా టమాటా అయినా ఉంటేనే మనకి తోటకూరలోకి కొంచెం కర్రీగా ఉంటుంది, అలాగే ఫ్రై కూడా ఉంటుంది. అయితే ఇంకా నేను టమాటా అయితే వేయట్లేదండి, ఉల్లిపాయలు వేస్తున్నానని. ఉల్లిపాయలు వేసిన వెంటనే కొంచెము సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మా ఇంట్లో అసలు కర్రీ ఎవరు తినరండి, తోటకూర కర్రీ ఫ్రై చేస్తేనే కొంచెం ఇష్టంగా తింటారు. చపాతీ చేసినప్పుడు ఖచ్చితంగా నేనైతే తోటకూర ఫ్రై చేస్తాను. కొంచెం ఎక్కువ తినడానికి బాగుంటుంది కదా, అన్నంలో కన్నా చపాతీలోకి అయితే బాగుంటుంది. సో నేను కొంచెం పసుపు వేసేసి మగ్గబెట్టేసాను. తర్వాత శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకున్న తోటకూర అయితే వేసానండి. ఇంకా నేనైతే దీన్ని ఉడకపెట్టాను. చాలామంది ఫస్ట్ ఉడకపెడతారు కదా, ఉడకపెడితే విటమిన్స్ పోతాయి అంటారని చెప్పేసి నేనైతే కట్ చేయకముందే శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి సగం మగ్గిపోతుంది. మొత్తం కూడా మూత పెట్టేసుకుని మగ్గబెట్టేస్తాను. ముల్లంగి పచ్చడి కూడా చేస్తున్నానండి దోశల్లోకి. దోశలు వచ్చేసి ఈరోజు మనకి గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వతో అయితే దోశలు చేస్తున్నాను. ఈరోజు స్పెషల్స్ కొంచెం వెరైటీగా ఉంది, ఎప్పుడు ట్రై చేయలేనివి ట్రై చేశాను అనమాట. ఎందుకంటే అస్తమానం ఆ ఇడ్లీలు నార్మల్ దోశలు అయిపోతున్నాయని చెప్పేసి కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పేసి ఉప్మా చేద్దామంటే అస్తమాను ఉప్మాలు అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా ఈ టైపు దోశ అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. కొంచెం మిగిలితే నైట్ కూడా తిన్నారండి పిల్లలు, దోశలు పిండి మిగిలితే. చాలా బాగుంది, పిల్లలకి బాగా నచ్చింది. ఈసారి అలాగే చేయొచ్చు అని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే మగ్గిపోతుంది, మొత్తం కూడా మగ్గిపోయింది. మూత పెట్టేస్తాను. అంతలోపు నేనైతే ముల్లంగి పచ్చడి చేస్తున్నానండి. ఇది వచ్చేసి మార్కెట్లో తీసుకొచ్చాను. ముల్లంగిలో 2 అయితే సరిపోతాయి, 2 పూట్లకు వస్తుంది. సో దీని మీద ఉన్న పీలు మొత్తం ఇలా తీసేసుకుంటే చిన్న చిన్న ముక్కల గుంది చేసుకుని మగ్గబెట్టుకోవాలి నూనెలో. చాలా బాగుందండి, కానీ లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి, అప్పుడే బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోకపోతే బాగోదు. నేను ఇంకా ఎప్పుడు కూడా ముల్లంగి పచ్చడి చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడము. కానీ చాలా బాగా వచ్చింది. మా అమ్మ చేసేది కానీ నేను ఎప్పుడు చేయలేదు. సో దీన్ని శుభ్రంగా కడిగేసి దానిపైన ఉన్న పీల్ తీసేసాను కదా, శుభ్రంగా కడిగేసి ముక్కల కింద కట్ చేస్తున్నాను. ఇలాగా చూడండి, చిన్న చిన్న ముక్కల కింద సన్నగా స్లైసెస్ కింద ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద చూడండి, ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది. చిన్న చిన్న పీసెస్ కింద అన్నీ కూడా చాలా సన్నగా, అంటే తొందరగా మగ్గిపోతుందని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. సో అయిపోయిందండి, కర్రీ కూడా మగ్గిపోతుంది. సో కర్రీ కూడా మగ్గిపోయింది. దీంట్లో ఇంకేం వేయనండి, జస్ట్ ఉప్పు కారం అంతే, ఇంకా మసాలాలు అవి ఏం వేయను. అయితే నేనైతే ఇప్పుడు మళ్ళీ టమాటా కూడా వేస్తున్నాను. చిన్నోడు టమాటా ఉంటేనే ఇష్టపడతాడు అనమాట, పుల్ల పుల్లగా ఉంటుందని చెప్పేసి నేను ఒక టమాటా అయితే వేస్తున్నాను. నార్మల్గా వేయను టమాటా. మళ్ళీ వచ్చి ఏం కర్రీ అని అడిగాడు. తోటకూర అంటే మళ్ళీ టమాటా వేస్తేనే తింటాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఒక టమాటా అయితే వేశాను. సో ఇదైతే మగ్గిపోతుందండి. అంతలోపు నేనైతే ముల్లంగి పచ్చడికి తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే పోపు దినుసులు అన్నీ వేసేస్తున్నాను. జీలకర్ర, శనగపప్పు, నేనైతే పల్లీలు వేయట్లేదు ఈసారి. ప్రతి దాంట్లో పల్లీలు వేస్తున్నాను కదా, ఈసారి వేయట్లేదండి దీంట్లో. కొద్దిగా ధనియాలు, ఇదంతా మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో మగ్గపెట్టిన ముల్లంగి ముక్కలు మిక్సీ పడితే సరిపోతుంది. కొంచెం శనగపప్పు, మినప్పప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు. మినప్పప్పు అయితే లేదు. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి
ఇవన్నీ కూడా దోరగా వేగిపోవాలి. చూడండి, ఇలా దోరగా వేగిపోతే టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ పచ్చి పచ్చిగా ఉందనుకోండి పచ్చడి బాగోదు. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, చిన్న మంట మీద చేసుకోవాలి. మళ్ళీ పెద్ద మంట అనుకోండి మాడిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. సో ఇదైతే ఫ్రై అయిపోయిందండి. వెల్లుల్లిపాయలు చితగొట్టి కొంచెం క్రష్గా చేసేసి వేసేసుకోవాలి. ఒక 4-5 వేస్తున్నాను. వేసుకుని బాగా ఫ్రై చేసేస్తానండి. ఇలాగా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలండి. చూసారు కదా ఎలా ఫ్రై చేసేస్తున్నానో. మళ్ళీ పచ్చిగా ఉన్నదనుకోండి అస్సలు బాగోదు, వెల్లుల్లి స్మెల్ వస్తుంది. సో ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు కూడా అంటే కొంచెం వెరైటీగా ఉండాలి అనుకుంటే హెల్త్ కూడా మంచిది కదా ముల్లంగి. కానీ ఫ్రై మాత్రం బాగా అవ్వాలి, పచ్చి పచ్చిగా తీసేస్తే మాత్రం బాగోదు. తర్వాత మీ కారానికి టేస్ట్కి తగ్గట్టు మిరపకాయలు వేసేసుకోవాలి. ఇలాగా మిరపకాయలు వేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇవి మిక్సీ పట్టిన తర్వాత ముల్లంగి ముక్కలు వేస్తాను, మగ్గబెట్టిన ముల్లంగి ముక్కలు, లేదంటే ఇవి సరిగ్గా నలగవు. తర్వాత వచ్చేసి ఈ నూనెలోనే ముల్లంగి ముక్కలు వేసేసి మగ్గబెట్టేస్తాను. బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. క్వాంటిటీ కూడా ఎక్కువే అయ్యింది. ఎంత మిక్సీ పట్టినా కూడా, మెత్తగా పట్టినా కూడా క్వాంటిటీ కొంచెం ఎక్కువే అయ్యింది. ఇవి కూడా ఉప్పేసి మగ్గబెట్టేస్తున్నాం మొత్తము. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా మనకి స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేయాలి. అంటే ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టారనమాట, చాలా బాగా కుదిరిందంట. మెసేజ్ కూడా పెట్టారు కస్టమరు. సో అది పోస్ట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాను. యాక్చువల్గా వీడియో తీసి పంపించమన్నాను కానీ తీయలేదు, ఫొటోస్ కూడా పంపలేదు, జస్ట్ మెసేజ్ పెట్టారు. ఇంకా ఆ మెసేజ్ నేను మన వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పెడతాను. సో ఇది కూడా మగ్గుతూ ఉంటాయి, పక్కన కూడా కర్రీ అనేది ఫ్రై అవుతుంది. బాగా మగ్గాలండి, ఏదైనా సరే బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా మగ్గబెట్టేస్తున్నాను. అంతలోపు ఇంకా పిల్లలు కూడా లేస్తారు, కొంచెం ఆయిల్ తక్కువైంది. మొత్తం స్మెల్ పోవాలన్నమాట, ముల్లంగి స్మెల్ ఉంటుంది కదా అది పోవాలి. సో ఇది కూడా మగ్గిపోతుంది, పక్కన కర్రీ కూడా అయిపోతుంది. ఇవన్నీ పనులు అయ్యేసరికి ఎన్ని చేసినా కూడా కరెక్ట్గా 11, 11:45 అలా అవుతుందండి. ఇంకా అంతకంటే ముందు అవ్వడం అనేది చాలా కష్టము. సో నాకైతే కూర కూడా మగ్గిపోయింది, చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. దీంట్లో కొంచెం టేస్ట్ తగ్గట్టు ఏమైనా ఉప్పు పడితే ఉప్పు వేసేసి, కొంచెం కారం వేసేసి దాన్ని కూడా మగ్గ పెట్టేసామంటే మనకి టమాటా తోటి కొంచెం సాల్ట్ పడుతుందండి. తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినేది ఏంటంటే ఆకుకూరలో ఇదొక్కటే. మళ్ళీ దీన్ని పులుసు పెట్టినా, కర్రీ చేసినా, పప్పులు వేసినా కూడా మరీ అంత ఇష్టంగా తినరు. పప్పులు వేస్తే పర్లేదండి, కొంచెం తింటారులే. పప్పు నెయ్యి వేస్తే ఇష్టంగా తింటారు, కానీ పులుసు అవి చేస్తే మాత్రం అస్సలు తినరు. తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, దోశలని, గోధుమ రవ్వతో దోశలు కదా, అవి కూడా చేస్తాను. సో ఇదిగోండి, నేనైతే ముందు రోజు ఒక గ్లాసుడు మినపప్పు నానబెట్టాను, 2 గ్లాసులేమో గోధుమ రవ్వ. మీకు తెలుసు కదా గోధుమ రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం చూడండి, అది కూడా నానబెట్టాను. అంటే నైట్ నానబెట్టక్కర్లేదు, 1 గంట ముందు నానబెడితే సరిపోతుంది, కానీ మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి నైటే నానబెట్టేశాను.
సన్న రవ్వ తీసుకున్నాను, దొడ్డు రవ్వ తీసుకున్నా పర్లేదు. దీంట్లో వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేస్తే మనకి ఇలా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. చూడండి, ఇలా పేస్ట్ లాగా రెడీ అవుతుంది కదా. దీంట్లోకి తీసేసుకుని ఉప్పు వేసుకుంటామే, ఇంకేం అక్కర్లేదు. చాలా బాగా వచ్చినాయి. కొంచెం వాటర్ వేసేసుకుని కలిపేసుకుని మనం దోశల పిండి ఎలా ఉంటుందో అలా తయారు చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ ఏం అవసరం, అది మనకి షుగర్ ఏం అవసరం లేదండి, సాల్ట్ ఒకటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా. మనకి చూస్తేనే తెలిసిపోతుంది దోశలు అనేవి ఎంత బాగా వస్తాయో. నాకు మిక్సీ పట్టినప్పుడు అర్థమైపోయింది పర్లేదు సక్సెస్ అవుతుందని. సో నేనైతే పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, క్వాంటిటీ కూడా ఫుల్గా అయ్యింది. పొద్దునకి వచ్చింది, సాయంత్రానికి కూడా వచ్చింది. సో దీన్ని తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. కొంచెం వాటర్ వేసేసి, నచ్చింది, అందరికీ బాగా నచ్చింది. కొంచెము నిమ్మకాయ పిండుకోవాలండి, కంపల్సరీగా నిమ్మకాయ పిండుకుంటేనే ఆ టేస్ట్ అనేది హైలైట్ అవుతుంది. సో దీన్ని తాలింపు పెట్టేస్తాను. ఇదే గిన్నెలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆవాలు కూడా వేయండి. బాగా నేనైతే మాడగొడతానండి పోపు అనేది, అప్పుడే బాగుంటుంది. మా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం మాడాలి. కొంచెం వెల్లుల్లి వేసాను తాలింపులోకి బాగుంటుందని చెప్పేసి. కొద్దిగా ఎండుమిరపకాయ ఒక 2. తర్వాత వచ్చేసి కడిగేసి ఉంచిన కరివేపాకు. నేను వేసే ముందే కడుగుతానండి. ముందే కడిగేసి పెట్టుకున్నాను అనుకోండి, అది పాడైపోతున్నాయి అనమాట. ఫ్రిడ్జ్లో అయినా సరే పాడైపోతున్నాయి అని చెప్పేసి వేసే ముందు, తాలింపు వేసే ముందే కడుగుతాను. కొత్తిమీర, పుదీనా అయినా సరే అంతే. సో అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేస్తాను నేను. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తర్వాత దోశలు కూడా వేసేస్తాను. పిల్లలు అంతలోపు పిల్లలు లేపేసి వాళ్ళకి స్నానాలు చేయించేస్తే వేడివేడిగా వేయచ్చు కదా, బయట అసలు చల్లగా ఉంది. చూడండి ఎలా వచ్చింది చూసారా. కొద్దిగా మళ్ళీ వాటర్ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కలుపుకుంటేనే బాగుంటుంది, లేకపోతే మరి కొంచెం దలసరిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా బాగా వచ్చిందండి. ఇది కొంచెం ఆయిల్ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఆ బియ్యం కాకుండా ఈసారి ఇలాగా నేనైతే ట్రై చేస్తాను. ప్రతి వీక్లీ వన్స్ ఇలాగా దోశలు, అప్పుడప్పుడు దోశలు ఇలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఈ పనులన్నీ అయిపోయి పిల్లల్ని స్కూల్కి పంపించేసరికి నా పనులన్నీ అయిపోయేసరికి ఖచ్చితంగా 11 అయ్యిందండి ఈసారి అయితేని. తర్వాత ఇంకా 3 వరకు బ్లౌజులు కుట్టడమే. 11 to 3 వీడియోస్ తీయాలి, షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. కనీసం అరగంట నేను వీడియో అనేది పోస్ట్ చేయాలనుకుంటే అరగంట మాట్లాడాలి నేను. అంటే అరగంట పని పోయినట్టే కదా. మీకు అబ్జర్వ్ చేస్తారో లేదో, స్టిచ్చింగ్ ఛానల్లో 30 minutes ఉంటుందండి కటింగ్. 30 minutes నేను మాట్లాడాలి అంటే 30 minutes వర్క్ పోయినట్టే కదా. అంటే ఒక బ్లౌజు, నార్మల్ బ్లౌజ్ కుట్టేంత టైం అనమాట, అంత టైం పడుతుంది. సో కానీ నేర్చుకోవాలని నా ఇంటెన్షన్, అందరు బాగా నేర్చుకోవాలని. ఏ కొత్త బ్లౌజ్ వచ్చినా కూడా వెంటనే పెట్టేస్తానండి నేను, ఇంకా అసలు లేట్ చేయను అనమాట. మళ్ళీ అలాంటి బ్లౌజు మళ్ళీ వస్తుందో రాదో, వచ్చినా కూడా ఎప్పటికి వస్తుందో చెప్పలేం కదా. ఇలాంటి బ్లౌజు మన వాళ్ళకి రాదని చెప్పేసి ఇంకా ఎంత బిజీగా ఉన్నా కూడా వీడియో అనేది పెడతాను నేను, ఖచ్చితంగా పెడతాను వీడియో అనేది. మళ్ళీ మెమొరీ ఏమో ఫుల్ అని వస్తుంది, దాన్ని క్లియర్ చేయడానికి మళ్ళీ వీడియోస్ అనేవి వెంటనే పోస్ట్ చేయాలి. కాబట్టి మీరు కూడా మంచిగా నేర్చుకోండి. ఎవరైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, కొంచెము ఓపిక చేసుకుంటే మన బ్లౌజులు మనమైనా కుట్టుకోవచ్చు. బయటికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడాల్సిన అవసరం ఉండదు. చిన్న మిషన్ ఉంటుంది, ఎంత ఉంటుంది మహా అంటే 7,000 అనుకుంటా. ఈ మధ్యన 7,000 అలాగా మిషన్ పెడితే వచ్చేస్తుంది. 7,000 బయట వాళ్ళు కుట్టాలంటే కొంచెం పెద్ద మిషన్ తీసుకోవాలి, లేదు అవసరం లేదనుకుంటే చిన్న మిషన్ తీసుకుంటే సరిపోతుంది.
సో చూసారా ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో, బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా బ్లౌజు ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఈ బ్లౌజ్ అనేది కొంచెం డిజైనర్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేసేయాలి ఇప్పుడు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.